దేవుడి నామానికి మహిమ కలుగాక. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభు తన దయగల హస్తాల కింద మన అందరూ కూడా దాచి కాపాడేందుకై ప్రతి వారం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు అయి ఉన్నాం కనుక ఆ పరిశుద్ధ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ దినము ప్రతివారు కూడా ప్రార్థనాపూర్వకంగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాము. ఈ సమయంలో రండి మనందరం కలిసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. మంచి ఫలము ఒక మౌత్ ఒకటి ఇవ్వండి. మరలా చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలు. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరలోకములో ఉన్న ప్రభువా, మీ పరలోకములకు సంబంధించిన ప్రభువా, ప్రతి మాట మీ ఆలోచన తండ్రి నాకును మా అందరికీ తెలియపరచండి. మీ మాట తప్ప మాకు ఏది వద్దు తండ్రి. మీ పరిశుద్ధాత్మే నాకును మా అందరికీ వింటున్న ప్రతి వారికి బోధించినట్లుగా సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ యోహాను చెబుతున్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను చెప్పుచున్నాడు ఏమని? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఏదంట? చెట్ల యొక్క వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. మారు మనసు పొంది ఏం చేయాలి? మంచి ఫలములు ఫలించండి. ఫలము లేని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. ఏ చెట్టు? ఫలము లేని చెట్టు, ఫలించని చెట్టు. ఆ చెట్టును నరికి అగ్నిలో పారవేయును. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును చెబుతున్నాడు. సహోదరులారా, ఇక్కడ యోహాను చెబుతున్నాడు, ఇదిగో
నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా, నా వెనక ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తే ఆయన ఇచ్చే బాప్తిసం ఏంటో తెలుసా? అగ్ని బాప్తిసం. నేను నీళ్ళ బాప్తిసం ఇస్తున్నా మీకు, నా వెనక వచ్చుచున్న ఆయన అగ్ని బాప్తిసం ఇస్తాడు. ఇదిగో గొడ్డలైతే చెట్టు ఏరున పెట్టబడి ఉంది. గొడ్డల చెట్టు ఏరున పెట్టబడి ఉంది. పొలము లేని చెట్టును నరికేది నా వెనక వచ్చుచున్న ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడైతే చెట్టుకి గొడ్లు పెట్టబడి ఉంది, ఫలము లేని చెట్టు నరకటానికి రాబోతున్నాడు ఆయన. ఫలము లేని చెట్టును నరికి అగ్నిలో వేయటానికి రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏదండి మాటలు ఏంటంటే ఎవరికైనా సంతోషం వచ్చిందా? కడుపులో గడిబిడి ఉంటుంది సహోదరులారా. యోహాను మాట చెబుతున్నప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కానీ సహోదరులారా, ఈ మాట వింటున్నప్పుడు ఎలా ఉందండి? ఒక నీటిలో బాప్తిసం దొరికిన వాళ్ళారా, అగ్నిలో బాప్తిసం దొరికిందా? ఈ నీటి బాప్తిసం దొరికిన వాళ్ళారా, ఇక్కడ చెబుతున్నాడు కదా యోహాను. అంటే యోహాను బాప్తిసంతో సరిపెట్టుకుందామా? యోహాను బాప్తిసం చాలా? యోహాను యొక్క బాప్తిసం పాపము నుంచి విడిపించడానికండి. యోహాను బాప్తిసం కొన్ని పాపాల నుంచి విడిపించడానికి. స్తోత్రం, హల్లెలూయా. అగ్ని బాప్తిసం పాపము నుంచి విడిపించడానికే కాదు. మంచిగా అర్థం చేసుకోండి. అగ్ని బాప్తిసం పాపము నుంచి విడిపించడం కాదు, పాపాన్ని చంపి తీసుకురావటం. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అగ్ని బాప్తిసం? పాపాన్ని చంపి తీసుకురావటం, పాపము నుంచి విడిపించటము, పాపాన్ని చంపటము. అర్థమవుతుందా మీకేమన్నా? ఎలీషాను పిలుస్తున్నాడు. ఎలీషా, నన్ను వచ్చి ఎమ్మడించు. అప్పుడు ఈ 12 జతల ఎడ్డులను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? నా ఎడ్లను, నా బండ్లను నేను మా సావిట్లో కట్టేసి వస్తా అన్నాడా? అర్థమవుతుందా? ఈ చివరి దినాల్లో ఇంతే ఉంటది. ఈ చివరి దినాలు ఇంతే ఉంటది. ఇక కొంచెం రోజు కలిసే కొద్ది సహోదరులారా కొంచెం ఇరికే ఉంటది. ఇశాలతో దొరకదు. ఇశాలతో దొరకదు. పర్వాలేదు, ఎట్లయినా సరే నా ప్రభువు నన్ను నడిపించగలడు. ఉందా విశ్వాసం? ఉందా విశ్వాసం? ఉన్నవారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
నిజంగా ఉంటేనే చెల్లించండి. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ సాయంత్రానికి ఎంతమంది అవుట్ అవుతారో నాకు తెలియదు. ఈ సాయంత్రానికి ఎంతమంది అవుట్ అయిపోతారో నాకైతే తెలీదు. ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ సహాయం కలిగి ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎడ్లను బళ్ళను అయ్యా కొంచెం నేను లోపల కట్టేసి వాటికి మేత వేసి వాటికి కుడితి పెట్టి వాటిని మంచిగా సంరక్షించి ఆ పని అయిపోయినాక నేను వచ్చి నేను వెంబడిస్తానన్నాడా? ఏమండి, ఏం చెప్పాడు? విన్నావా? కొంచెం శ్రద్ధగానండి, దేవుని మాట శ్రద్ధగానండి. సహోదరులారా, అయ్యా నిన్ను వెంబడించాలంటే మొదట ఈ ఎడ్లను వధించిన తర్వాత అప్పుడు వచ్చి నిన్ను వెంబడిస్తా. నీవెక్కడుంటే నేను అక్కడుంటా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సర్వశక్తిమంతుడైన జీవము కలిగిన దేవుని యొక్క ప్రవర్తన నాకు అర్థమైపోయింది. నీవెక్కడుంటే నేను అక్కడుంటా. స్తోత్రం. ఈ చివరి దినాల్లో అదే సహోదరులారా, విడిచిపెట్టి రావటం కాదు, పాపాన్ని వధించి రావాలి. పాపం విడిచిపెట్టి వస్తే విడిచిపెట్టిన దానికోసం ఏదో ఒక రోజున మరలా నేను విడిచిపెట్టింది ఎట్లుందో కొంచెం చూసేద్దాం వెళ్ళి. అర్థమవుతుందా భాష? నా భాష అర్థమవుతుందా? నేను విడిచిపెట్టింది నేను పొలం చోట పెట్టొచ్చాను కదా విడిచి, అది ఎట్లుందో ఒకసారి పోయి చూసేద్దాం. ఒకసారి విడిచిపెట్టి దాచిపెట్టి వచ్చారనుకోండి, దాని దగ్గరికి మనసు ఏమవుతుంది? మనసు ఏమవుతుంది? లాగుతూ ఉంటది అయస్కాంతం వెళ్ళి. ఆ పాపము అయస్కాంతం, మనమేమో ఇనుప ముక్క. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుముని ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఆకర్షిస్తూ ఉంటది. వచ్చేస్తావా నా దగ్గరికి, మనిద్దరం మరలా కలుసుకుందాం, వస్తావా నా వద్దకు, మరలా మనిద్దరము స్నేహం చేద్దాం. సహోదరులారా, ఇక్కడ యోహాను అంటున్నాడు, నేను విడిపించడం మాత్రమే నా పని. ఇదిగో నా వెనక వస్తున్నాడు. ఆయన పని ఏంటో తెలుసా? చంపి బ్రతికించడం ఆయన పని, నరికి బ్రతికించడం ఆయన పని. స్తోత్రం, హల్లెలూయా. మనకొద్దు, కొంచెం విడిపించు. స్తోత్రం. నరకొద్దు, మమ్మల్ని కొంచెం విడిపించు. ఏందండి ఈ రోజున? మమ్మల్ని నరకొద్దు, కొంచెం విడిపించు. అట్టి వారి కోసం యేసుక్రీస్తు ఇప్పుడు తన పరిశుద్ధాత్మ ఎతకట్లా, అట్టి వారిని ఎతకట్లా. ఎవరిని ఎతుకుతుందో తెలుసా సహోదరులారా? నన్ను ముక్కలు ముక్కలుగా నరుకు, నన్ను నరికి నీకిష్టమైనట్లుగా చేసుకో. స్తోత్రం, హల్లెలూయా. నన్ను నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో. సవాళ్ళు లేకుండా, సర్దుబాటు లేకుండా సమస్తము ఆయన పాదముల దగ్గర శిరస్సు వంచు వారికి. సహోదరులారా, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు తెలుసా? వారి శిరస్సును తీసి ఆయన శిరస్సును ధరించి పోయికెళ్ళిపో.
ఎల్లిక ఇదిగో నిన్ను చూస్తున్న వ్యక్తి నా పేరుకి ఒక్కొక్కరికి కనపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చూస్తున్న వారికి నా రూపమే కనపడింది. వెళ్ళిపోయాక యేసుక్రీస్తు మొట్టమొదట పిలిచి, ఇదిగో సొంత ఇంటి వారి కోసం వెళ్ళండి, మీరు అన్ని జనుల ఎద్దుకు ఎవరి ఎద్దుకు వెళ్ళొద్దు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు, భూదిగంతానికి వెళ్ళిపోయింది మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏందండి, ఏంటి తేడా? సొంత ఇంటి వారి కోసం వెళ్ళమన్నాడు కదండి, భూదిగంతానికి ఎందుకు? కొంచెము పాలిచ్చే పసితనము నుంచి ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, ఆ తర్వాత 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 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రావాలి సహోదరులారా ముందుకి. దేవుని జీవము కలిగిన దేవుని మార్గము ఇది అమ్మ ఒడిలో కూర్చుని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అమ్మ ఒడిలో కూర్చుని పాలు తాగేది కాదు సహోదరులారా. ఇది నాన్నగారు చెయ్యబట్టుకొని నువ్వు నన్ను ఎత్తుకొని నడిపిస్తే తప్ప నేను నడవను చెప్పేది కాదు సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ అంటున్నాడు యోహాన్, నా వెనక వస్తున్నాడే. ఆయన ఏం చేస్తాడో తెలుసా? గొడ్లే వేస్తాడు, గొడ్డలి వేస్తాడు. ఫలించని ప్రతి చెట్టును కూడా ఆయన నరికి అగ్నిలో వేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక మాట చూడండి, లోకా సువార్త 13వ అధ్యాయము 6 చూడండి. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి 9 వరకు చదవండి, ఎరువేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండలేము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఏంటంటండి, అర్థమైంది ఏమన్నా? సహోదరులైన వారికి అర్థమైందా? ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక దినాన యేసుక్రీస్తు ద్రాక్ష తోటలోకి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టును 3 సంవత్సరాల నుంచి పరిశీలించి చూస్తున్నాడంట. చెట్టు ఇది మొక్క కాదు, అంజూరపు మొక్క కాదు. ఒకవేళ ఫలము ఇంకా దాని సమయం ఉంది. ఏమండి, మొక్క పెట్టినప్పుడు వెంటనే మనం ఫలం కోరతావా? దానికి సమయం ఉంటుందండి. ప్రతి మొక్కకు ఒక సమయం ఉంటుంది. ఇదిగో ఈ మొక్క ఇన్ని సంవత్సరాలకు ఒక కాయ ఇస్తుంది, మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇక్కడ మొక్క కాదు, ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు
చెట్టు ఉన్నది. ఇది చెట్టు. ఈ చెట్టును 3 సంవత్సరాల నుంచి పరిశీలించి చూస్తున్నాడంట. ఎన్ని ఫలాలు వచ్చినాయండి? ఎన్ని ఫలాలు వచ్చినాయి చెప్పండి. నాకు కొంచెం కనపడతలేదు ఇక్కడ. ఒక్క ఫలము కూడా దొరకలేదంట సహోదరులారా. ఒక్క ఫలము కూడా ఈ చెట్టు నాకు కనపడలేదంట. ఆకులు చూస్తే పూరాగా మస్తుగా ఉన్నాయి. ఆకులు చూస్తే చెట్టు ఒక బుట్టలాగుంది. చెట్టు అందంగా కనపడుతుంది. చెట్టుకు కొంచెం ప్రతిరోజు పౌడర్ కూడా దొరుకుతుంది. చెట్టుకి కొంచెం కాటుకు దొరుకుతుంది. ఈ చెట్టుకు ఈ మొక్కానికి మంచి కావలసిన రంగులన్నీ దొరుకుతున్నాయి. కానీ ఏమి లేదు, చెట్టుకి ఏం లేదంటండి. సహోదరులారా, ఒకవేళ యేసు ప్రభు ఏదో అంజూరపు చెట్టు, ఆ చెట్టు కోసం మాట్లాడుతున్నాడులే. ఇందాక యోహాను ఏదో ఒక చెట్టు యొక్క వేరున గొడ్డలు పెట్టాడులే. మన పొలంలో ఉన్న చెట్టు కాదది. మన ఇంటి పెరట్లో ఉన్న చెట్టు కాదది. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ చెట్టు? మనము ఒక్కొక్కరము ఒక్కొక్క చెట్టు అయి ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషుల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది మానవులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చెట్టు కోసమో పుట్ట కోసమో ఏదో ఉన్నా మొక్క కోసమో కాదు. మనుషుడి యొక్క జీవితాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా ఉంచుతారా సహోదరులారా? మీ పెరట్లో మంచి మొక్కేశారు. ఈ కాయలు మంచిగా వస్తే ఇదిగో ఈ దానిమ్మలు. ఒకవేళ మనకి అంజూరం ఇక్కడ లేకపోవచ్చు, పండకపోవచ్చు. ప్రతివారు మంచి మామిడి వేస్తారు, మంచి సపోటాలు వేస్తారు. ఒక మామిడి చెట్టు వేస్తే గంపలు గంపలు మామిడికాయలు వస్తాయి. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు వేసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా ఒక్క చెట్టు, ఈ చెట్టుకు ఒక్క కాయ లేదు. ఉంచుతారండి? ఏంటి ఒక్క కాయ లేదు? ఎందుకయ్యా? ఆ చెట్టు ఆకులతో మొత్తం వాకిలంతా పాడైపోతుంది. ఎందుకు ఉంచుతా? నరకరాదు. ఒకవేళ ఈ వ్యవసాయకుడు ఉంచుదామని చూసినా ఇంటికాడ అమ్మగారు ఉరుకునిదా? రోజు ఊడ్చి 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 నువ్వు నరుకుతావా లేదా? ఎవరిని? ఎందుకంటే కొంచెం ఓపికతో ఉన్నాడు. ఈయన ఓడవడు కదా రోజు. మరి ఇప్పుడు ఎవరికి కడుపు రగులుతుంది? కడుపు ఎవరికి రగులుతుంది? చీపురు పెట్టి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం ఊడ్చి 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 వాకిలు ఊడ్చి. ఎందుకయ్యా చెట్టు? దీనికి నిన్ననే ఎరువేసావు, మొన్ననే దీనికి మందు కొట్టావు. దున్న పోతులాగా ఇంత ఎత్తు ఎదిగింది, దీనికి ఒక్క కాయ కూడా రాదే. ఇంకొక మాట కూడా అంటారు, ఒకవేళ ఇదేం గుడ్డు పోద్దేమో అంటారా? అనరా? అనరా? మీ ఇంటికాడ చెట్టు ఉంది, అది కాయ ఇట్లా అనరా? అనరా? ఒకవేళ ఇదేం గుడ్డు పోద్దేమో. ఒక్క కాయ కూడా కావట్లే. అసలు ఇది మొగదా ఆడదా? డౌట్లు మనుషులకి.
అవునా కదా? ఆ సహోదరులారా, మన ఇంటి దగ్గర ఒక చెట్టు వేసి కాయకపోతే మనకే ఎంత బాధ వస్తే, ఆ సర్వశక్తిమంతుడు నాలో మీరు ఫలించండి అని చెబుతుంటే సహోదరులారా, మనకైతే ఒక న్యాయం, ఆయనకైతే ఒక న్యాయం. మనమైతే దీన్ని భరించలేము, దాన్ని నరకాలి, పేళ్ళేయాలి, తీసుకొచ్చి పొయ్యిలో పెట్టుకోవాలి. ఇదే కదా మన ఉద్దేశం కాదా? ఉంచుతావండి, చెట్లు ఉంచుతావా? ప్రతిరోజు దీనికి పూత లేదు, పిందే లేదు. చూస్తేనేమో దాదాపుగా 50 ఎత్తులు పెరిగింది, 20 అడుగులు పెరిగింది, 10 అడుగులు పెరిగింది. ఉపయోగం లేదు. ఇంటిలో ఉన్న పిల్లలు కూడా చాలా మంది అంటారు, వీడి కాడిలాగా పెరిగాడు, వీడి వల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకండి కడుపు రగలేది? ఏమంటే అర్థమవుతుందా? ఎందుకు ఈయన కన్నా, ఈ వ్యక్తిని కన్నా తల్లికి తండ్రికి ఎందుకు కడుపు రగలేది? ఈయన వల్ల ఏ ఉపయోగం లేదు అని. ఉపయోగం లేక ఊరికే ఇంటికి గడపకు అడ్డంగా పడుకుంటున్నాడు. 12 అయినా కూడా లేవడు. అబ్బో, ఈ తల్లిగారు తండ్రి చూసి, నా కొడుకు 12 అయినా లేవట్లేదండి, గొప్పవాడు చెప్తారా? చెప్తారా? ఏడుపు ఒక్కటే తక్కువ. అక్క, మా వాడికి నువ్వనే చెప్పు. ఈ భాషే మీకు అర్థమయ్యేది, అందుకే మీ భాషలో చెబుతున్నా. అన్న మా వాడికని చెప్పు కొంచెం. నువ్వు వాడు ఇంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదన్నా, కొంచెం చెప్పు. ఈ భాష ఏంటో తెలుసా? మీకు తెలియాలని చెబుతున్నా. ఇది మానవ భాష. ఏ భాష ఇది? ఇది మానవ భాష. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మానవ భాష. ఇది మీకు అర్థమైంది? బాగా అర్థమైందా? బాగా అర్థమైందా? బాగా అర్థమైందా? విజయ్ కుమార్, బాగా అర్థమైందా? 100% మీకు అర్థమైంది. ఆత్మ భాష అర్థమైందా? ఆత్మ భాష అర్థమైందా? మొక్క అర్థమైందా మీకు? మొక్క అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం సహోదరులారా మీకు మీ భాషలో చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని దినాలు మీకు మీకు భాషలో చెప్పాలి? నా భాషలోకి రాలేరా? మీరు ఆత్మలో పుట్టలేరా? మీకు పరిశుద్ధాత్మలో పుట్టడానికి మనసు లేదా? సహోదరులారా, పచ్చని చెట్టుగా ఉన్న ఆయన్ని అయ్యో తీసుకొచ్చి సిలువకు అప్పగించారంట. పచ్చని చెట్టు, నిగనిగలాడుతున్న చెట్టు, ఏ మచ్చలేని చెట్టు తీసుకొచ్చి సిలువకు అప్పగించారంట. సహోదరులారా చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వాక్యం. మీరు పట్టణంలో జరిగించే అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడిన వాడు పిలాతు యేసును విడుదల చేయకోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయుము అని కేకలు వేశారు. 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను? ఇతని యందు మరణములకు తగిన. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి క్షమించండి. 31 నుంచి చదవండి. వారు వచ్చి లూకా సువార్త 23:30 నుంచి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మాము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు.
వారు పశ్చిమానికే ఇలాగు చేసిన ఎడలా పశ్చిమానికే ఇలాగు చేసిన ఎడలా నిన్న దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. సహోదరులారా, ఈ పశ్చిమరాలు ఎవరండి? ఈ పశ్చిమరాలు ఎవరండి? సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఓ ఫలము లేని చెట్ట, ఓ ధర్మశాస్త్రపు చెట్ట, ఆకులతో కప్పుకున్న చెట్ట, ఎన్ని దినాలు నువ్వు ధర్మశాస్త్రం అనే అందమైన చెట్టుగా ఉంటావు. నీ చెట్టు ఆకులనే ఆశారాలతో ఎన్ని దినాలను కప్పబడి ఉంటావు. అయ్యో, ఇదిగో ఇక్కడ పశ్చిమానుకే ఈ పశ్చిమాను తీసుకొచ్చి సిలువకు అప్పగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, ఈ ధర్మశాస్త్రపడే చెట్టు ఇది కొట్టపోతే క్రొత్త నిబంధననే చెట్టు మలవదు. ఈ చెట్టు కొట్టకపోతే సిగురు రాదు. ఈయన పేరేంటో తెలుసా? దావీదు ఏరు సిగురు. యెషయా యొక్క మొద్దు సిగురు అయినాడు. ఈ సజీవుడైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తిని తన యొద్దకు పిలుస్తుంది అందమైన చెట్టుగా నిలబెట్టడానికి కాదు, ఆకులతో నింపబడిన చెట్టుగా కూర్చుండబెట్టడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఈ పశ్చిమాను సిలువలో వేలాడుతుండగా, ఈ సిలువలో సహోదరులారా, ఒక వ్యక్తి కొరకు నీళ్లు రక్తము ఏకమై చిట్ట చివరి పట్టు వరకు ఈ మ్రానులోంచి కార్చబడినది. ఈ రక్తాన్ని బట్టే కదా వచ్చింది మీరు. ఈ రక్తాన్ని బట్టే కదా మీరు వచ్చింది. అట్లయితే ఈ రక్తంతో మీ సంబంధం ఉందా? ఈ రక్తంతో సంబంధం ఉందా? ఈ రక్తం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన అయి ఉన్నది. ఈ రక్తం ఏంటో తెలుసా? వాగ్దానం చేయబడిన దేవుని పరిశుద్ధాత్మ అయి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే ఈ రక్తముతో ఎంతమందికి సంబంధం ఉన్నది? మీరు పాపం విడిచిపెట్టి వచ్చిన వారా? పాపములో చనిపోయి వచ్చిన వారా? పరిశీలించండి ఒకసారి పరిశీలించండి. నీటిలో మునిగిన వారే, దానికి మేమేం కాదనం. నీటిలో మునిగిన వారే, మేము కాదనం. అట్లయితే యోహాను ఇచ్చిన నీటి బాప్తిసం పాపం విడిచిపెట్టి వచ్చారా? యేసుక్రీస్తు మ్రాను మీద తన ప్రాణం పెట్టి తన రక్తమంతా సిందించి క్రొత్త నిబంధనకు పిలుస్తున్నా. ఇదిగో మృతుల్ని జయించి తిరిగి లేచిన పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి కుడి పార్శ్వమునకు ఆరోహణమై ఎత్తబడి 40 దినములు తర్వాత 10 దినములు మార్కు యొక్క మేడగదిలో కనిపెట్టిన తర్వాత 10వ దినమున
ఉదయమున అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ 120 మంది మీద ఇంచుమించు అగ్ని వలె పైనుంచి దిగి వచ్చింది. ఈ పైనుంచి దిగి వచ్చిన అగ్ని బాప్తిసం పొందారా? యోహాను ఇచ్చిన నీటి బాప్తిసం పొందారా? ఈ అగ్ని బాప్తిసం పొందిన వారు అంటున్నారు, అయ్యలారా ఇప్పుడు మేమేమి చేయాలి? మేము మారు మనసు పొందుటకు మేమేమి చేయాలి? అపోస్తలుతో అంటున్నారు, అయ్యలారా ఆ రక్షణ పొందుకోవాలి మేము, ఇప్పుడు మేమేమి చేయాలి? మీరు సిలువ వేసి చంపిన ఈ యేసునే ప్రభువుగా తిరిగి లేపి ఉన్నాడు. ప్రభు తిరిగి లేపి ఉన్నాడు. ప్రభు తిరిగి లేపి ఉన్నాడు. ఈయన ఇప్పుడు సజీవుడైనాడు. ఆ సజీవుడైన క్రీస్తునే ఇప్పుడు మేము మీకు పరిచయం చేస్తున్నాము. అట్లయితే మాట విన్నవారు వీరు మోసగారు కాదు, వీరు దొంగలు కాదు, వీరు వేషగారులు కాదు, వీరు యథార్థ హృదయం కలిగిన వారు కనుక ఒక్కటే సవాల్ అడుగుతున్నారు, అట్లయితే అయ్యా మేమేమి చేయాలి? అడుగుతారా మీరు? అడుగుతారా మీరు? ఈ 3000 మంది అడిగినట్లుగా మీరు అడగలరా? నీకు యథార్థ మనసుందా? సహోదరా నీకు యథార్థ మనసుందా? సహోదరి నీకు యథార్థ మనసుందా? దొంగల్లో చేరిన వారా? యథార్థముగా క్రీస్తుని వెతికి పట్టుకోవడానికి వచ్చిన వారా? దేనికి వచ్చిన వారు మీరు ఇక్కడికి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. దేనికి వచ్చిన వారు మీరు ఇక్కడికి? ఇప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. దేనికి వచ్చిన వారు మీరు ఇక్కడికి? చూసి మొక్కిపోవడానికి వచ్చారా? ఈ క్రీస్తుని మీ ఇంటికి తీసుకోవడానికి వచ్చారా? దేనికి వచ్చారు? అట్లయితే మీరు మారు మనసు పొంది పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించండి. వాక్యం విన్నవారు 3000 మంది బాప్తిసం పొందిరి. ఏం చేశారు? 3000 మంది ఏం చేశారు? చదవండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 36వ వాక్యం. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కర్మ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ ధర్మ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఈ మాట హృదయములో నొచ్చుకొని ఈ గొడ్డలి వారి గుండెల్లో దిగిపోయిందని బట్టి ధర్మశాస్త్రపు చెట్టు నరకబడింది. నరకబడిన 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఈ మారు మనసు ఏంటో తెలుసా? పాపం విడిచే మారు మనసు కాదు ఇది. పాపములో చనిపోయిన మారు మనసు. ఈ రోజున అయ్యగారికి పాపం విడిచిన మారు మనసు, అయ్యగారిని వెంబడిస్తున్న అమ్మగారులకి అక్కలకి అందరికీ పాపం విడిచిన మారు మనసు. పాపం విడిచిన మారు మనసు నడవది. ఇప్పుడు సాతాన్ శక్తిని ఎదిరించలేదు, సాతాన్ తంత్రములను ఎదిరించలేదు.
సాతాను దాడి చేస్తున్నప్పుడు నిలబడలేదు. ఏం మారు మనసు కావాలి తెలుసా? పాపములో చనిపోయి, ఏంటి చనిపోవటం? బాప్తిసం అంటే ఏంటి? సమాధి కార్యక్రమం. ఏంటి బాప్తిసం? సమాధి కార్యక్రమం అనగా నా ప్రాచీన స్వభావం చనిపోవాలి. నా కొరకు తిరిగి లేచిన క్రీస్తు తన కొరకు నేను నూతనంగా జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే నా కొరకు నేను ఇప్పుడు ఏమవ్వాలి? చచ్చి సమాధిలో ఉండాలి. ప్రాచీన నా స్వభావం సమాధిలో ఉండాలి. నా కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు యొక్క జీవం నన్ను తిరిగి నూతనంగా లేపాలి. ఇది బాప్తిసం. ఈ బాప్తిసం దొరికిన వారికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాగ్దానము నిలిచి ఉన్నది వారి కొరకు. ఏ వేళ ప్రవక్తతో సర్వశక్తిమంతుని దేవుడు ఇచ్చిన ప్రవచనం ఇప్పుడు ఒక్కొక్కరి మీద తల మీద నిలిచి ఉంది. అన్నలారా, సహోదరులారా, మీ శిరస్సుల మీద తండ్రి వాగ్దానం నిలిచి ఉంది. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఇంకా మీకు అర్థం కాలేదు కదా? అట్లయితే ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 28వ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక, ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దేవుడు మోషేకి ఇచ్చాడు కదా, ఇది దేవుడిచ్చిన నియమమే, ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞే మోషేకు. మరి ఏం చెబుతుంది? ఎవడైనా పాపం చేస్తే ఏం చేయాలి? ఇద్దరు ముగ్గురు సాక్షులు పెట్టి ఆ వ్యక్తితో రాయి తీసుకుని కొట్టి చంపాలి వ్యక్తిని. ఇక ఆ వ్యక్తిని బ్రతకనీయకూడదు. ఇది ఎవరు చెబుతున్నారు ఈ మాట? ధర్మశాస్త్రం, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు 2 చదవండి. ఒకటి అయిపోయింది, ఇప్పుడు 2 చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును, ఏంటంటే సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, అపవిత్రమైన, మైకులో చదవండి. ఏమైంది? ఎందుకు కట్ చేస్తున్నారు? చదవండి, మైకులో చదవండి. అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, ఏంటంట? కృపకు మూలమగు ఏంటంటే, నాకు కొంచెం వినపడలేదు, చెప్పండి. దేనికి ఇది? కృపకు మూలమగు ఆత్మను ఏం చేస్తున్నారంట? అక్క ఏం చేస్తున్నా? అక్క ఏం చేస్తున్నా? అన్న ఏం చేస్తున్నారు? అన్నారా? ఏం చేస్తున్నారు? దాచిపెట్టండి, దాచిపెట్టండి, పాదాల కింద తొక్కండి. మీరు అంతే ఉండండి, మీరు అంతే ఉండండి. దేవుని యొక్క తీర్పు బళ్ళుమని దిగకపోతే చూడండి, దిగకపోతే చూడండి. ఇది పరిశుద్ధాత్మ మాట. తప్పుకోలేరు ఎవరు కూడా. మీరు ఎవరు దేవుని తీర్పు తప్పుకోలేరు. మీకు మనసుంటే మారే మనసు ఉందండి. మీకు మనసుంటే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి.
మీ స్వయాన్ని చంపండి, మీ స్వయ పురుషుని చంపండి. చంపకపోతే వాడు మిమ్మల్ని చంపుతాడు. నిబంధన రక్తము పాదముల కింద దొక్కి పాడబడతారా కూర్చుని? అన్నలారా, అక్క పాటపడతా కూర్చుని, నిబంధన రక్తం నీ కాలికి దొక్కి కూర్చుని వచ్చి పాట పడతావా? సహోదరి, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు. దేవుని తీర్పు రాక మనకు మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఇదిగో మారు మనసు పొందు. ప్రార్థించండి, ప్రార్థించండి. మీరు తప్పుకోవడానికి కుదరదుగా, మీరు తప్పుకోవడానికి కుదరదు. నిబంధన రక్తం పాదాల కింద దొక్కి కొత్త నిబంధనకు వచ్చారా? కొత్త నిబంధనకు వచ్చారా? మీరు మోసే చెట్ట, మీరు మోసే చెట్ట. ఏ చెట్టు మీది? ఏ చెట్టు మీది? నరకబడిన చెట్ట. నరకబడిన చెట్టులోంచి వచ్చిన సిగురా, కొత్త సిగురా, ఆకులతో నింపబడిన చెట్ట. ప్రార్థించండి, ప్రార్థించండి, తప్పించుకోండి. మీకు మనసుంటే తప్పించుకోండి. నాలో ఉన్న తీగలారా బహుగా ఫలించండి, బహుగా ఫలించండి, బహుగా ఫలించండి. ఆమేన్. అక్కడే చూడండి, హెబ్రీ పత్రిక 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఏమన్నా అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మాట అర్థమవుతుందా? నా మీద పగబెట్టద్దు మీరు, నా మీద పగబెట్టద్దు మీరు. మీకు మనసు ఉంటే మారు మనసు పొంది దేవుని కృప పొందుకోండి. చదవండి, కంటిన్యూషన్ చదవండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని తెలుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఏంటండి? ఏంటంట? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. మనకిష్టం వచ్చినట్టు నడవదు. మనకిష్టం వచ్చినట్టు నడిచామా ఒత్తుతాడు సహోదరులారా, ఒత్తుతాడు. ప్రమాదం, ప్రమాదం. కృపకు పాత్రుడైన రక్తాన్ని మనకిస్తే బ్రతకమని ఆ రక్తాన్ని పాదాల కింద తొక్కి పరిశుద్ధాత్మను అమ్ముకుని స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చి హాయిగా అంజూరుపు చెట్టు వలె పచ్చగా వచ్చి కూర్చుని పాడదాం అనుకుంటున్నారా? నడవదు, నడవదు, నడవదు సహోదరులారా. ప్రతి మానుకే తీర్పు జరిగింది ఇక్కడ. నువ్వు నేను వదిలిపెట్టడానికి దేవుడు తనకు తీర్పు తీర్చుకున్న తర్వాత ఇదిగో తన వలే ఉండాలని, తన రూపంలోనికి రావాలని, తన పోలికలోనికి రావాలని దేవుడు ఒక్కొక్కరికి పాపానికి తీర్పు తీరుస్తున్నాడు. పాపానికి తీర్పు తీరుస్తున్నాడు. పాపానికి ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు తెలుసా? ఈ పాపము పట్టుకోకుండా, పాపము ఈ నీ నా కాళ్ళ కింద అది తునకలైపోవాలి. దాని మీద ఒక్కొక్కరు జయం పొందుకోవాలి. ప్రైజ్ హల్లెలూయా. పాపపు ముళ్ళు మరణం. ఈ మరణాన్ని విరిచిన వాడు సజీవుడైన క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఎద్దకు వచ్చే మనం
ఆ క్రీస్తు ఎదుకొచ్చే మనం ఈ క్రీస్తు ఎదుట జయమే దొరుకును, జయమే దొరుకును, జయమే దొరుకును. మనస్సు ఉన్నవారికి జయమే దొరుకును. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా, 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 కృపా. రక్తం చేయం, రక్తం చేయం, రక్తం చేయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసు రక్తం చేయం, ప్రభు యేసు రక్తం చేయం. కొందరు ప్రభుని కాళ్ళతో తొక్కి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరికి తీర్పు తీర్చొద్దు సహోదరులారా, మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు. శక్యమైతే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి. పగ తీర్చుకున్నట్టు నా పని, తీర్పు తీర్చడం నా పని. సజీవుడైన దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా, 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 కృపా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడైనాడు. ఆయన అంతం లేనివాడు, ఆయనకి ఆది లేనివాడు. క్రైస్తవుడు. హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుని సహవాసానికి పిలిచారు ఇప్పుడు మనల్ని. ఈ శ్రమ అనే అగ్ని బాప్తిసం, శ్రమ అనే అగ్ని బాప్తిసం, ఈ శ్రమ అనే అగ్ని బాప్తిసం ఎవరు ధరిస్తారు? ఎవరు ధరిస్తారు? ఎవరు ధరిస్తారు? సహోదరులారా, ఈ అగ్ని బాప్తిసము ధరించిన వారు పిల్లల కోసం కాదు, భార్య కోసం కాదు, అన్నదమ్ముల కోసం కాదు, అక్క చెల్లెల కోసం కాదు, బంధువుల కోసం కాదు. హల్లెలూయా. పక్క వారు ఏమైనా పర్వాలా, ఓ నేను నా ప్రభు కొరకే ఉంది. నేను నా ప్రభు కొరకే ఉంది. నేను నా ప్రభు కొరకే ఉంది. నా ప్రభు తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. నేను ఎవరికి చెందిన వ్యక్తిని కాదు. నేను నా కుమారుడికి చెందిన వ్యక్తిని కాదు. నా భార్యకు చెందిన వ్యక్తిని కాదు. నా భర్తకు చెందిన వ్యక్తిని కాదు. సజీవుడైన నా ప్రభుకు చెందిన వ్యక్తిని. ఆయనే క్రొత్త నిబంధనకు రక్తం ఇచ్చి నన్ను కొని పిలుచుకున్నాడు. రాలిపోవడానికి కాదు ప్రభు మనం పిలిచింది. శరీర దురాశల పాదాల కింద తొక్కి వాటిని జయించి దేవుని రాజ్యం స్థాపించడానికి ఒక్కొక్కరిని ప్రభు ఆత్మకులు మనం పిలుస్తున్నది. ఒక్కొక్కరి ప్రభు నరికి కట్లేసి కడుతున్నది. లోకాన్ని జయించడానికి, ఈ శరీర దురాశను జయించడానికి. వస్తారా? ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది బయలుదేరుతున్నారు? ఎంతమంది ఇప్పుడు బయలుదేరుతున్నారు? హల్లెలూయా. ఆటి వారందరినీ ఆత్మలో అధ్యక్షుడైన మన ప్రధాన కాపురైన ప్రభువే తన ఆత్మ ద్వారా నడిపించారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధత మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవము కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, యోహాను బాప్తిసం ద్వారా అయ్యో ఈ ప్రజలందరూ ఓడిపోతుండగా, ఈ ప్రజలందరూ ప్రభువా ఓడిపోతుండగా
వారి శరీర కష్టం వచ్చినప్పుడు ప్రభువా సమస్తం రాలిపోచున్నా అగ్ని బాప్తిసం పొందిన మా క్రీస్తు ప్రభువా, ఇదిగో మీ ఖడ్గం వేసి ప్రభువా సమస్త మత భక్తి నుంచి విడిపిస్తూ క్రీస్తు ప్రభువా మీ మార్గంలోనికి ప్రభువా మీరు ఆ శిలువలో ప్రాణం పెట్టి సమాధిలో సమస్తము మూడవ దినము తిరిగి లేచి ఇదిగో తెరవబడిన మార్గము, ఆ జీవమైన మార్గము, ఆ సత్యమైన మార్గము, హల్లెలూయా. ఆ మార్గములో మార్గమైన మా క్రీస్తు ప్రభు, ఆ మార్గములో ఇదిగో ఇప్పుడు మీరు కొందరిని నడిపించబోతున్నది స్తోత్రం, ఇప్పుడు అప్పగించుకున్నవారిని నడిపించబోతున్నది స్తోత్రం. మా పరిశుద్ధాత్మరానికి స్తోత్రం చేస్తాం. క్రొత్త నిబంధన రక్తము, ఆ కృపకు పిలిచిన మా ప్రభు, మీ కృపకు మమ్మల్ని పిలిచిన ప్రభు, మీ కృపకు పాత్ర ఉండట్లేదు దేవా. ఒక్కొక్కరిపై మీ కన్ను చూపండి. ఆ రక్తాన్ని తొక్కక ప్రభు, ఆ రక్తమును ఎత్తి పట్టుకుని ప్రభు అనేక రాజ్యములు జయించుటకు, నన్ను నేను జయించుటకు, అనేక రాజ్యములు జయించుటకు మీ కృప దయచేయమని, అంతవరకు పరిశుద్ధాత్ముడు మీలో నిలబెట్టమని ప్రభు. ఇదిగో ఇది అపోస్తలులు శ్రమపడి చేసిన ఈ పునాది ప్రభు చెక్కు చెదరకుండా ప్రభు శ్రేష్టమైన సంఘము, మీ పరిశుద్ధ సంఘము, మీ రక్తములో పుట్టిన సంఘము, మీ ఆత్మలో పుట్టిన సంఘం యొక్క ఒక్కొక్క రాయి ఆ జీవము కలిగిన క్రీస్తు యేసనే ఆ రాయి మీద వేయబడిన అపోస్తలుల యొక్క రాతి మీద అంతవరకు కట్టబట్టుకు మీరే ఒక్కొక్క రాయిని పరిశుద్ధాత్ముడా అప్పగించండి. మీరే మాకు అప్పగించండి. ప్రతి రాయిని పట్టుకొచ్చి చక్కగా తండ్రి ఈ పునాది మీద మీరే పేర్చండి. ఈ కట్టడము సియోనులో ప్రభువా ఉండునట్లుగా మీ కృప చేసి నడిపించమని కృప చూపమని మీతో ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు ఎందరైతే ప్రభువా విని అంగీకరించి విశ్వసించారో అట్టి వారిలో మీ నూతన కార్యం జరిగించండి, మీ నూతన క్రియను జరిగించండి, మీ జీవాత్మతో నింపండి ప్రభువా. ఎందరైతే ప్రభువా మీ మాటకు లోబడ్డారో అట్టి వారిని ఆత్మీయంగా దీవించండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి. కూడి వచ్చిన మా అందరిని మీ చేతికి సమర్పిస్తున్నాను. ఈ మాటలో ప్రభు విని విశ్వసించిన ప్రతి వారిని ప్రభు మీరే ఆత్మీయంగా ఫలింప చేయమని కృప చూపమని మా సమస్తం మీ చేతులు సమర్పించుకుంటున్నాం. మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకను స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.